హాయ్ అండి అందరికీ. రేపైతే మా ఊర్లో ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ముందు రోజు నైట్ అయితే ఇట్లా ఉంది. వంట కోసం అయితే సిద్ధమవుతుందనమాట. ఎవరి పనుల్లో ఆళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడైతే స్టేజ్ రెడీ చేస్తున్నారు. ఎవరింట్లో ఇట్లా కార్యం జరిగినా ఇట్లానే హెల్ప్ చేసుకుంటారు. ఈ చిన్న పిల్లలు చూడండి, ఈకలు తీయడంలో అయితే తోపులనుకుంటా, మామూలు లేదు. ఈ చిన్న పిల్లలైతే బాగా హెల్ప్ చేస్తున్నారు. చూడండి ఎంత బిజీగా ఉన్నారో. ఎవరి పనుల్లో ఆళ్ళు బిజీగా ఉన్నారు. వీడు మాత్రం తెగ స్టైల్ ఇచ్చేస్తున్నాడు. ఈకలు పీకేసాడు మొత్తం. ఈకలు పీకడంలో అయితే నేను తోపు అంటున్నాడు. ఇంకా నేనైతే ఇంటికెళ్ళి పడుకొని కాసేపు ఉండకైతే వస్తాను. ఇంకా నేనైతే ఇంటికెళ్ళిపోతున్నా. పడుకొని అయితే లేచి వచ్చాకైతే వంట అయితే స్టార్ట్ చేశారు. చూడండి అగ్గైతే ముట్టించేసారు. స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు ఉంది. నేనైతే 4 ఆ టైంకి వచ్చి వచ్చా. చూడండి చికెన్ కోయడం అయితే అయిపోయింది మొత్తానికి. 900 కేజీలు అనమాట. అన్నీ అయితే పూజలు ఇచ్చేస్తున్నాడు వీడియో తీస్తానంటే. ఇంకా వంట కోసం అయితే ఇవి ప్రిపేర్ అయితే అయిపోయింది. వంట స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. ముందుగా అయితే బిర్యానీ వంట చేస్తున్నారు. చూడండి సామాన్లు అయితే వేస్తున్నారు. ఇట్లా ఉంది, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇంకా తెల్లారైతే అయిపోయింది. వంట చేస్తూ అయితే బిజీగా ఉన్నారు అందరూ. చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, మామూలు లేదు. నేను మాత్రం వీడియో తీస్తూ అట్లా తిరుగుతున్నాను. ఇంకా స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా చిన్న పనులు ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే మాడిపోయినట్టుంది చూడండి. ఇంకా వాటర్ అయితే వేసారు. ఇట్లా ఉంది వైబ్ మొత్తానికి. కుకింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే చిన్న పనులు ఉన్నాయి కదా స్టేజ్లో అయితే, అవి అయితే వర్క్ చేస్తున్నారు. వీళ్ళు మాత్రం తిరుగుతున్నారు చూడండి పనులు చేయకుండా. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళి బ్రష్ చేసుకొని అయితే వస్తాను. స్టేజ్ మొత్తానికి రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే రైస్ వేస్తున్నారు చూడండి. ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. సామాన్లు ఇవి అయితే బిర్యానీ సామాన్లు అనుకుంటా. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక దాంట్లో అయితే అయిపోయింది బిర్యానీ. చూడండి బాగానే వంట చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే చూడండి ఆ లివర్లు ఇవి ఉంటాయి కదా, అవి అయితే వంట చేసుకొని తింటున్నారు. ఇక్కడైతే బంగాళదుంప ఇది తొక్క తీస్తున్నారు అనమాట. మొత్తానికి ఇవాళ మొత్తము బిజీ పనుల్లో ఉన్నారు అందరూ. చూడండి సరదాగా ఉన్నారు. ఉండి పెళ్లి జరుగుతుంది కదా, ఇంకా మామూలు ఉండదు మరి అంటున్నారు మన వాళ్ళు అయితే. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. వీడు చూడండి తెగ తినేస్తున్నాడు మనవాడైతే. ఇంకా ఇక్కడైతే స్టేజ్ ముందున అయితే ఇది చేస్తున్నారు చూడండి, టాటా కొడుతున్నాడు. ఆడే శివ అనమాట, శివకాశి, మా ఊరు శివకాశి. వీళ్ళు మాత్రం పక్కన వచ్చి తింటున్నారు చూడండి పనులు చేయకుండా. ఇంకా వంట అయితే చూడండి పొయ్యి అయితే అంటించారు. ఇదైతే బిర్యానీ అయిపోయినట్టు ఉంది. సగం పనులు అయిపోయాయి, సగం పనులు అయితే ఉన్నట్టున్నాయి. ఇంకా ఇక్కడైతే పూర్తిగా అయిపోయినట్టుంది, కొద్దిగా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీలే అనమాట. తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే సంతకెళ్ళి వచ్చేలోగా అయితే వంట అయితే అయిపోయింది. భోజనాలు కూడా అయిపోతుంది చూడండి. తినేసి అయితే వెళ్ళిపోతున్నారు. జనాలు అయితే మామూలుగా రాలేదు. ఏ ఊర్లో ఫంక్షన్ జరిగినా మా ఏరియాలో అయితే డెమ్స్ అయితే కామన్గా ఉంటుంది. చూడండి డెమ్స్ అయితే ఆడుతున్నాం. నేనైతే లోపలికి వెళ్తున్నా. రిసెప్షన్ వైబ్ ఎలాగుందో చూద్దాము. చూడండి జనాలు అయితే గట్టిగానే ఉన్నారు. ఇంకా పక్కన అయితే స్టేజ్ పక్కన అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఉన్నారు. చూడండి అందరు తింటూ బిజీగా ఉన్నారు. మొత్తానికి ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. చూడండి ఎక్కడ చూసినా కలకలలాడు. मैं अटैच कर लेते हैं।
కోయిల ప్రైజ్ ఇట్లా ఫోటో ఫోన్ పెట్టి ఇట్లా ले रे बाबा देखा ಕಾಡತ್ತಿಲ್ಲ ఈ ఫంక్షన్ అయితే డెమ్సతో ముగిసింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.